హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను మీ ముందుకు మంచి రెసిపీతో వచ్చేసాను. ఏంటంటారా, మన ఆంధ్ర స్టైల్లో చేపల కూర పులుసు అనేది ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే చేపను తీసుకున్నాను, ముక్కలుగా కట్ చేసుకున్నామండి. చేపల కూర వండుకునే చట్టులోనే ఆ చేప ముక్కల్ని వేసుకొని వాటర్తో 2 times నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి తగినంత ఉప్పు, పసుపు, కారం, నూనె, వేడి నీళ్ళలో వేసుకున్నటువంటి చింతపండు, గ్రైండ్ చేసినటువంటి మసాలా, 2 పచ్చిమిరపకాయలు తీసుకొని ఆ చేప ముక్కల్లో వేసుకొని అందులోనే తగినంత ఉప్పు, పసుపు, కారం, గ్రైండ్ చేసుకున్నాం కదండి మసాలా. ఏమేమి గ్రైండ్ చేశాను అంటే ఎండు కొబ్బరి, అల్లం, చిన్నులపాయ, ఉల్లిపాయ మొత్తం కూడా గ్రైండ్ చేసినటువంటి మసాలా ఈ చేప ముక్కల్లో వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం వేసినటువంటి ఉప్పు, కారం, మసాలా అనేది ఆ చేప ముక్కకి పట్టిద్దండి. మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. అందులోనే ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఉడికేటప్పుడు కూడా ముక్క అనేది నూనెలో చక్కగా ఉడుకుతుంది చెదిరిపోకుండా. ఈ విధంగా బాగా మొత్తం ఒకసారి కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు అనేది వేడి నీళ్ళలో వేసుకుంటే గుజ్జు త్వరగా వస్తుందని చెప్పాను కదండి. ఈ విధంగా వేడి నీళ్ళలో వేసుకున్నాను. గుజ్జు అనేది చాలా చక్కగా వచ్చింది. ఆ చింతపండు గుజ్జు అనేది కూడా ఆ చేప ముక్కల్లో వేసుకొని చక్కగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మా అబ్బాయి అయితే చేపల కూర రెడీ అయిపోయిందండి, మిక్సింగ్ అంటున్నాడండి. ఇక మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి చేపల కూర చట్నీ అనేది పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆ చేపల కూర చట్నీ స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. 20 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే చక్కగా ఉడుకుతుంది. 20 minutes తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి ఒకసారి. చూడండి ఎలా ఉడుకుతుందో. చక్కగా మనం ఎక్కువ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఆయిల్ అనేది పైకి తేలింది, చక్కగా ఉడికింది. ఫైనల్లీ కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే రెడీ అయిపోయిందండి చేపల కూర పులుసు అనేది. వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.